ఒక చిన్న గ్రామం. ప్రతిరోజూ గ్రామస్థులు హనుమంతుడిని భక్తితో పూజించేవారు. కాని వారి భక్తి నిజమా లేక భయం వల్ల చేస్తున్న పూజలా అని తెలుసుకోవాలని హనుమంతుడు నిర్ణయించాడు. ఒక అంధకార రాత్రి అచానక్ గ్రామంలోకి ఒక భారీ వానరం ప్రవేశించింది. ఇళ్ల పైకప్పులు పగిలిపోయాయి. ధాన్యం చెల్లాచెదురైంది. రాక్షస కోతి వచ్చింది అని గ్రామస్థులు భయంతో కేకలు వేశారు. ప్రతిరోజూ పూజ చేసేవాళ్లే కర్రలు రాళ్ళు తీసుకుని దాడి చేయడానికి ముందుకొచ్చారు. ఆ భారీ వానరం మాత్రం నిశ్శబ్దంగా వారిని చూస్తోంది. అప్పుడే ఒక చిన్న బాలుడు ముందుకొచ్చాడు. తన చేతిలో ఉన్న అరటిపందును ఆ వానరానికి ఇచ్చి, "నువ్వు ఆకలితో ఉన్నావు కదా?" అని ప్రేమగా అన్నాడు. ఆ వానరం శరీరం ప్రకాశించింది. గాలి తుఫాన్లా వీచింది. దివ్యకాంతి గ్రామం మొత్తం నింపింది. అది మారిపోయింది. సాక్షాత్తు హనుమంతుడు స్వరూపంగా ప్రత్యక్షమయ్యాడు. భక్తి అంటే భయం కాదు, ప్రేమ, కరుణ, విశ్వాసం.